अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले में 11 बल्दियात के खुसूसी इजलास पुरअमन तौर पर अख्ताम पजीर हुए। जिले इलेक्शन ऑफिसर और कलेक्टर प्रवन्या की रहनुमाई में अहदेदारों ने 9 मुंतखब अरकान की हलफ बर्दारी और चेयरपर्सन और वाइस चेयरपर्सन के इंतखाब के लिए मुनक़िद किए गए उन खुसूसी इजलासों के लिए सख्त इंतजाम किए थे। संगारेड्डी म्यूनसिपल का खुसूसी इजलास मजाज ऑफिसर ZPCEO जानकी रेड्डी और म्यूनसिपल कमिश्नर श्रीनिवास रेड्डी की सरपरस्ती में मुनक़िद हुआ। रियासती इलेक्शन कमीशन की हिदायत के मुताबिक सुबह 11 बजे ज़िले की तमाम म्यूनसिपालिटियों में खुसूसी मीटिंग शुरू हुई। जैसे ही मुतल्लिक़ा पार्टियों के अरकान मीटिंग हॉल में पहुंचे, मजाज अहदेदारों ने सबसे पहले तेलुगु हुरूफ तहजी के मुताबिक तरतीबवार 9 मुंतखब अरकान को हलफ दिलाया। तमाम इंतखाबी अमल शफाफ और क़वायद के मुताबिक मुकम्मल हुए। ज़िले के संगारेड्डी, सदाशिवपेट, इंदुल, जोगीपेट, कोही, नारायणखेड़, इस्नापुर, गमाडेला, गडापोतरम और जन्नारम म्यूनसिपालिटियों में चेयरमैन और वाइस चेयरमैन के इंतखाबात बखूबी मुकम्मल हुए। స్వాగతం పలుకుతూ మొదలుగా అనిల్ సుల్తానా గారు వార్డ్ సంఖ్య 20 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీసుకోవాల్సిందిగా సాగర్ విజ్ఞప్తి. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం మనం ముగించుకున్నాం. తర్వాత గౌరవనీయ ఈ ఎన్నికల मैं मोहम्मद जफरुद्दीन हाशमी म्यूनसिपल काउंसिल के रुकन की हैसियत से कानून के जरिए कायम करदा हिंदुस्तान के आयन पर सच्ची अकीदत और वफादारी रखने का हलफ लेता हूँ और ये कि मैं जो ओहदे को संभालने वाला हूँ उसे भारत की खुद मुख्तारी और इत्तेहाद के ताबे वफादारी के साथ अंजाम दूंगा और खुदा को गवाह जानकर अपने ज़मीर को गवाह जानकर ये हलफ लेता हूँ। शुक्रिया। इंडियन नेशनल कांग्रेस అందరికీ నమస్కారం. తుర్పాటి శోభారామన్ అని నేను సంగారెడ్డి తొలిరాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థాంక్యూ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అందరికీ నమస్కారం. భగవంతుల చిరంజీవిరావు నేను సంగారెడ్డి పురపాలక సంఘ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్నటువంటి పదవిని భారతదేశ శౌర్య భౌమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వాగతం. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రెండో సారా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికైనటువంటి సంగారెడ్డి పురపాలక సభ్యులందరికీ శుభాకాంక్షలు. బేగర్ శ్రీకాంత్ గారు నేను సంగారెడ్డి పురపాలక సంఘ సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ శౌర్య సామర్థ్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదని
భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ. శ్రీకారం ప్రతిజ్ఞ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అందరికి. తోపాజీ వీణా హరీష్ అని నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. I, Ganu Preeti, having become a member of the Sangareddy Municipal Council, to do swear in the name of God, solemnly true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold and sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. వార్డ్ నంబర్ 28 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఇస్లావత్ రవీందర్ అనే నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత రాజ్యాంగ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్డ్ నంబర్ 26 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడిగా స్వాగతం. ప్లీజ్. కొండాపురం జగదీశ్వర నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయతను చూపుతాను. స్వీకరించబోతున్న పదవిని భారత దేశ సార్వభౌమత్వాన్ని ఐక్యతను లోబడి నమ్మకంతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షాత్ ప్రమాణం చేయించున్నాను. జగదీశ్వర గారు అభినందనలు. తర్వాత జగదీశ్